అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. చాలామందికి డౌట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ 9:15కి స్టార్ట్ అవుతుంది, కానీ 9 AM నుంచి 9:15 AM వరకు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అని చాలామంది నన్ను అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అసలు 9 మార్కెట్ ఓపెన్ అయినా మీకు ఓపెనింగ్ రేట్ అనేది 9:15కి వస్తుంది. సో ఈ 9 to 9:15 ఏమంటామంటే ఫ్రీజింగ్ ఆర్డర్ మ్యాచింగ్ టైం అంటాం. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే 9 to 9:07 వరకు ఆర్డర్ ప్లేసెస్ అయిన ఆర్డర్స్ని మోడిఫై చేయడానికి యూస్ చేస్తారు. ప్రీవియస్ ఏఎంసీ ఏఎంఓ ఆర్డర్స్ అని ఉంటాయి, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్. అవన్నీ ఏం చేస్తుందంటే 9 నుంచి 9:07 వరకు ప్లేస్ చేయటం కానీ మోడిఫై చేయటం, బల్క్ ఆర్డర్స్, అలాగే మ్యూచువల్ ఫండ్స్, హై ఫ్రీక్వెన్సీ ఆర్డర్స్, ఇవన్నీ కూడా మెయిన్. తర్వాత ఇంటర్చేంజబుల్ ఆర్డర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మెయిన్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంటాయి, ఆర్డర్ ప్రైస్ మోడిఫై చేయటం. తర్వాత 9:07 నుంచి 9:08 వరకు ఈ ఆర్డర్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి, అంటే నో చేంజెస్ అలౌడ్, ఇంకా వేరే చేంజెస్ ఇంకా అలౌ చేయరు. తర్వాత 9:8 నుంచి 9:12 వరకు 9:08 నుంచి 9:12 వరకు ఆర్డర్ మ్యాచింగ్ అనేది డిటర్మైన్ అవుతుంది. సో ఓపెనింగ్ ప్రైస్ కోసం ఆర్డర్ మ్యాచింగ్ ఏమేంటి అనేది డిటర్మైన్ అవుతుంది. 9:12 నుంచి 9:15 వరకు బఫర్ ఫర్ ఆర్డర్ అన్మ్యాచ్డ్ ఆర్డర్స్. సో ఇప్పుడు మ్యాచింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, అన్మ్యాచ్డ్ ఆర్డర్స్ ఏమో ఆర్డర్స్ ఫైండ్ చేస్తాయి. సో దీన్నే మళ్ళీ బ్రేక్ డౌన్ ఎలా చూస్తామంటే ఫస్ట్ 7 minutes 9 AM నుంచి 9:07 వరకు ప్లేసెస్ అండ్ మోడిఫై ఆర్డర్స్. తర్వాత 9:07 నుంచి 9:08 తీసుకుంటే ఆర్డర్ ఫ్రీజెస్. 9:08 నుంచి 9:12 తీసుకుంటే ఆర్డర్ మ్యాచింగ్ డిటర్మైన్స్ ఓపెనింగ్ ప్రైస్. తర్వాత 9:12 నుంచి 9:15కి అన్మ్యాచ్డ్ ఆర్డర్స్ వస్తాయి. సో ఎగ్జాక్ట్లీ 9:15కి ద మార్కెట్ స్ప్రింగ్స్ ఇంటూ యాక్షన్, మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో ఓపెనింగ్ ప్రైస్ అనేది స్టార్ట్ అయ్యి మార్కెట్ ట్రేడింగ్ అనేది కిక్ ఆఫ్ అవుతుంది. అయితే ఈ 9 నుంచి 9:15 మధ్యలో మార్కెట్ అనేది ఈ ప్రైస్ని ఎగ్జాక్ట్ ఓపెనింగ్ ప్రైస్ని రైట్ ప్రైస్ని డిస్కవర్ చేయడానికి టైం తీసుకుంటుంది అనమాట. అలాగే ఈ యొక్క ఆల్గోరిథం ట్రేడర్స్ కూడా ఈ యొక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హై నెట్వర్త్ ఈ ట్రేడ్ ప్రైసెస్ని యూజ్ చేసుకుంటాయి. సో వాటిల్లో ఈ ప్రైస్ అందుకే స్వింగ్ అవుతుంటాయి, బాగా ఎక్కువగా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. సో హై ఫ్రీక్వెన్సీ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసి స్టాక్ మార్కెట్ ప్రైస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే అంత లెవెల్ ఆఫ్ మనీ కూడా మనకు ఉండదు, కాబట్టి నార్మల్ పీపుల్ అందరూ కూడా 9:15 నుంచి మార్కెట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే 9:15 నుంచి 9:30 వరకు ఏం జరుగుతుందో చూసుకుంటే అన్మ్యాచ్డ్ ఆర్డర్, అంటే అన్ప్రొఫెషనల్స్ మార్కెట్ ఓపెన్ చేస్తారు. అంటే హైలీ ఎమోషనల్ పీపుల్ అందరూ కూడా మార్కెట్ ఓపెనింగ్ 9:15 నుంచి 9:30 మధ్యలో వాళ్ళు ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంటారు. ప్రొఫెషనల్స్ మార్కెట్ వన్స్ డైరెక్షన్ క్లారిటీ వచ్చాక ప్రొఫెషనల్స్ ఎంటర్ఫియర్ అవుతారు 10 అందుకే మీకు రియల్ మార్కెట్ ట్రెండ్ స్వింగ్ అంతా కూడా 9:45 నుంచి ఉంటుంది. సో ఇప్పుడు 9:15 నుంచి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎవరైతే ట్రేడ్స్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అన్ప్రొఫెషనల్స్ లూజర్స్ అవుతారు. సో రైట్ ఎంట్రీ ఎప్పుడు అంటే ఒకసారి మార్కెట్ సెటిల్ అవడానికి 9:45 నుంచి చూసుకోవచ్చు, అప్పుడు మంచి రైట్ ఎంట్రీ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ 9:15కి స్టార్ట్ అవుతుంది, కానీ 9 AM నుంచి 9:15 AM వరకు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అని చాలామంది నన్ను అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అసలు 9 మార్కెట్ ఓపెన్ అయినా మీకు ఓపెనింగ్ రేట్ అనేది 9:15కి వస్తుంది. సో ఈ 9 to 9:15 ఏమంటామంటే ఫ్రీజింగ్ ఆర్డర్ మ్యాచింగ్ టైం అంటాం. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే 9 to 9:07 వరకు ఆర్డర్ ప్లేసెస్ అయిన ఆర్డర్స్ని మోడిఫై చేయడానికి యూస్ చేస్తారు. ప్రీవియస్ ఏఎంసీ ఏఎంఓ ఆర్డర్స్ అని ఉంటాయి, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్. అవన్నీ ఏం చేస్తుందంటే 9 నుంచి 9:07 వరకు ప్లేస్ చేయటం కానీ మోడిఫై చేయటం, బల్క్ ఆర్డర్స్,
అలాగే మ్యూచువల్ ఫండ్స్, హై ఫ్రీక్వెన్సీ ఆర్డర్స్ ఇవన్నీ కూడా మెయిన్. తర్వాత ఇంటర్చేంజబుల్ ఆర్డర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మెయిన్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. ఆర్డర్ ప్రైస్ మోడిఫై చేయటం. తర్వాత 9/7 నుంచి 9/8 వరకు ఈ ఆర్డర్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. అంటే నో చేంజెస్ అలౌడ్. ఇంకా వేరే చేంజెస్ ఇంకా అలౌ చేయరు. తర్వాత 9/8 నుంచి 9/12 వరకు 9/8 నుంచి 9/12 వరకు ఆర్డర్ మ్యాచింగ్ అనేది డిటర్మైన్ అవుతుంది. సో ఓపెనింగ్ ప్రైస్ కోసం ఆర్డర్ మ్యాచింగ్ ఏమేంటి అనేది డిటర్మైన్ అవుతుంది. 9/12 నుంచి 9/15 వరకు బఫర్ ఫర్ ఆర్డర్ అన్మ్యాచ్డ్ ఆర్డర్స్. సో ఇప్పుడు మ్యాచింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అన్మ్యాచ్డ్ ఆర్డర్స్ ఏమో ఆర్డర్స్ ఫైండ్ చేస్తాయి. సో దీన్నే మళ్ళీ బ్రేక్ డౌన్ ఎలా చూస్తామంటే ఫస్ట్ 7 మినిట్స్ 9 AM నుంచి 9/7 వరకు ప్లేసెస్ అండ్ మోడిఫై ఆర్డర్స్. తర్వాత 9/7 నుంచి 9/8 తీసుకుంటే ఆర్డర్ ఫ్రీజెస్. 9/8 నుంచి 9/12 తీసుకుంటే ఆర్డర్ మ్యాచింగ్ డిటర్మైన్స్ ఓపెనింగ్ ప్రైస్. తర్వాత 9/12 నుంచి 9:15కి అన్మ్యాచ్డ్ ఆర్డర్స్ వస్తాయి. సో ఎగ్జాక్ట్లీ 9:15కి ద మార్కెట్ స్ప్రింగ్స్ ఇంటూ యాక్షన్. మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో ఓపెనింగ్ ప్రైస్ అనేది స్టార్ట్ అయ్యి మార్కెట్ ట్రేడింగ్ అనేది కిక్ ఆఫ్ అవుతుంది. అయితే ఈ 9 నుంచి 9:15 మధ్యలో మార్కెట్ అనేది ఈ ప్రైస్ని ఎగ్జాక్ట్ ఓపెనింగ్ ప్రైస్ని రైట్ ప్రైస్ని డిస్కవర్ చేయడానికి టైం తీసుకుంటుంది అనమాట. అలాగే ఈ యొక్క ఆల్గోరిథం ట్రేడర్స్ కూడా ఈ యొక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హై నెట్వర్త్ ఈ ట్రేడ్ ప్రైసెస్ని యూజ్ చేసుకుంటాయి. సో వాటిల్లో ఈ ప్రైస్ అందుకే స్వింగ్ అవుతుంటాయి, బాగా ఎక్కువగా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. సో హై ఫ్రీక్వెన్సీ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసి స్టాక్ మార్కెట్ ప్రైస్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో మనం ఏంటంటే అంత లెవెల్ ఆఫ్ మనీ కూడా మనకు ఉండదు కాబట్టి నార్మల్ పీపుల్ అందరూ కూడా 9:50 నుంచి మార్కెట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే 9:15 నుంచి 9:30 వరకు ఏం జరుగుతుందో చూసుకుంటే అన్మ్యాచ్డ్ ఆర్డర్ అంటే అన్‌ప్రొఫెషనల్స్ మార్కెట్ ఓపెన్ చేస్తారు. అంటే హైలీ ఎమోషనల్ పీపుల్ అందరూ కూడా మార్కెట్ ఓపెనింగ్ 9:50 నుంచి 9:30 మధ్యలో వాళ్ళు ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంటారు. ప్రొఫెషనల్స్ మార్కెట్ వన్స్ డైరెక్షన్ క్లారిటీ వచ్చాక ప్రొఫెషనల్స్ ఎంటర్‌ఫియర్ అవుతారు 10:00కి. అందుకే మీకు రియల్ మార్కెట్ ట్రెండ్ స్వింగ్ అంతా కూడా 9:45 నుంచి ఉంటుంది. సో ఇప్పుడు 9:50 నుంచి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎవరైతే ట్రేడ్స్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అన్‌ప్రొఫెషనల్స్ లూజర్స్ అవుతారు. సో రైట్ ఎంట్రీ ఎప్పుడు అంటే ఒకసారి మార్కెట్ సెటిల్ అవ్వడానికి 9:45 నుంచి చూసుకోవచ్చు. అప్పుడు మంచి రైట్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ. నమస్తే.